వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి నేను ఒక పావు కిలో రైస్, నార్మల్ రైసే కాకపోతే పాత బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యము 1:2, ఒక మెజర్ బియ్యంకి 2 మెజర్స్ వాటర్ పోసుకుని రైస్ పొడిగా వండుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్, బీన్స్ మనకి ఇలా ఒక గుప్పెడు పట్టినన్ని. ఆ తర్వాత వచ్చేసి క్యారెట్ మీడియం సైజ్ది ఒకటి, క్యాలీఫ్లవర్ ఇది చిన్న పీసెస్గా ఇలా ఈ సైజు పీసెస్గా చేసుకుని ఇవి చిన్న ఒక కప్పు. ఆ తర్వాత వచ్చేసి పుదీనా, కొంచెం కొత్తిమీర, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి ఆనియన్ లీవ్స్ ఇవి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు. మసాలాకు వచ్చేసి మనకి ఒక పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడరు. తర్వాత వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ కారము, ఒక ఫుల్ టేబుల్ స్పూను సాల్ట్. ఇది మనకి వెజిటేబుల్స్కి కానీ రైస్కి అన్నిటికీ కలిపి కూడా ముందుగా మనము ఇవి ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ కూడా చాలా సన్నని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. వెజిటేబుల్స్ని నేను సన్నగా కట్ చేసి ఈ బీన్స్ ఏదైతే ఉందో కుక్ చేస్తానన్నమాట. విడిగా కొంచెం ఉడికించుకుంటాను. ఇలా చేయడం మూలంగా మనకి పచ్చి వాసన అనేది ఫ్రైడ్ రైస్కి ఎక్కడ కూడా పచ్చి వాసన రాదు. ముందుగా మనం ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా సన్నని ముక్కలుగా ఇలా కట్ చేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్, కొంచెం వాటర్. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఒక 2 పించెస్ సాల్ట్ వేసుకుని సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మనకి తీసుకున్న వాటర్ దాదాపుగా ఇంకా ఎగిరిపోయినాయి, జస్ట్ అలా అడుగున కొన్ని కనిపిస్తూ ఉన్న టైంలో మనము క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ వేసేసేసి క్యారెట్ తర్వాత క్యాలీఫ్లవర్ ఇవి కూడా వేసి జస్ట్ అలాగే వదిలేసేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా కుక్ అవ్వాల్సింది బీన్స్లోనే మనకి పచ్చిదనం అనేది కనిపిస్తుంది. క్యారెట్ తర్వాత క్యాలీఫ్లవర్ రెండు కూడా మనము ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇవి వేగుతాయి కాబట్టి ఇలా వేసేసేసి జస్ట్ ఇలా ఉన్న కొంచెం వాటర్ కూడా ఎగిరేంత వరకు జస్ట్ అలా మూత పెట్టి కవర్ చేసి ఒక 1/2 మినిట్ 1 మినిట్ తర్వాత ఒక్కసారి ముక్కలు అడుగంటకుండా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మూకుడి వేడెక్కిన తర్వాత మనం ఒక గరిటెడు ఆయిల్ వేసుకుందాము. ఆఖరిలో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటాను, మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి యాడ్ చేసుకుంటే. ఇప్పుడు మనకి మూకుడు బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక పావు ఆకు బే లీఫ్, ఒక యాలక్కాయ, ఆ తర్వాత వచ్చేసి చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 5-6 జీడిపప్పు. ఈ ప్రాసెస్లో గరం మసాలా అనేది చాలా తక్కువగా వాడుకోవాలి. పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి కారము, గరం మసాలా ఘాటు కూడా తక్కువగా వేసుకుంటేనే మనకి వెజిటేబుల్స్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు. ఆ తర్వాత వచ్చేసి మనం ఏవైతే ఉడికించి ఉంచుకున్నాం కదా వెజిటేబుల్ ముక్కలు, ఇవన్నీ కూడా చూడండి. క్యారెట్, క్యాలీఫ్లవర్ కూడా అలా పైనే ఉన్నాయి, మనకి ముక్కల్ని కింద వరకు కలపలేదు. ఇలా ముందే కొంచెం ఉడికించి ఉంచుకోవటం ద్వారా మనకి బీన్స్లో కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుందన్నమాట, అది రాకుండా ఉంటుంది మనకి. ఈ వెజిటేబుల్ ముక్కలు 1 నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత మనము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా
ఒక హాఫ్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ బీన్స్, క్యారెట్, తర్వాత క్యాలీఫ్లవరు, లేదంటే క్యాలీఫ్లవర్ ప్లేస్లో మనం క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. రైస్ చూడండి నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చింది. మనకి రైస్ పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది. వెజిటేబుల్ ముక్కలన్నీ ముందే ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ముందుగా నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్, ఆ తర్వాత వచ్చేసి పుదీనా, ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్ట్, టోటల్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అనుకున్నాం కదా, మొత్తం కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం 1/2 టేబుల్ స్పూన్ అనుకున్నాం కదా, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువగా గరం మసాలా, లేదంటే మీరు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్లో 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవి వేసుకుని పౌడర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇది కొంచెం 2 పించెస్ పసుపు, ఇవన్నీ చక్కగా కలిసేటట్లుగా ఇలా మనం చూసుకోవాలి. మనం ఈ ముక్కలు, ఈ అన్నం కలుపుకునే టైంలో కూడా ఎక్కడన్నా చిన్న ఉండలాగా కనిపిస్తే ఉండ మాత్రం లేకుండా, రైస్ అనేది ఎక్కడ ఉండ అనేది రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ, ఇక్కడ మనకి ఇష్టాన్ని బట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అవసరమైతే స్టవ్ ఇక్కడ సిమ్లో కూడా ఉంచుకుని, మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ కానీ, హైలో మాత్రం ఉంచొద్దు. నెయ్యి వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్, కమ్మని వాసన వస్తుంది. మనకి ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడే మంచి టేస్ట్, స్మెల్ వస్తుంది అన్నమాట. స్పైసెస్ మాత్రం తక్కువగా ఉండేటట్లు చూసుకుంటే మనకి ఆ వెజిటేబుల్స్ అన్నిటి ఫ్లేవర్ చక్కగా వస్తుంది. ఇలా మనకి రైస్ అంతా కూడా చక్కగా 5 నిమిషాలు 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకుని మనం వేయించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా కలుపుతూ మాత్రం ఉండాలి. ఎక్కడ కూడా రైస్ అనేది అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకుని ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, మనకి పైకి వేపర్ అనేది పైకి వస్తూ కనిపిస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ అనేది అందరూ కూడా ఈ సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.